సర్వాధికారి సర్వసృష్టికర్త జయరక్షకుడా, నీ ఘనమైన నామం కొరకే నిన్ను ఘనపరుస్తూ హెచ్చిస్తూ మహింపరుస్తూ పూజిస్తూ యెహోవా అనే ఛానల్ ద్వారా దేవుని వాక్యం వింటున్న పరిశుద్ధుల కొరకు, సేవకుల కొరకు, అయా అన్యజనులైన ప్రియ దేశీయుల కొరకు నీ నామములో ప్రార్థిస్తున్నాను. దేవా, నీ నామములో వారిని నీ రక్షణ కార్యం వారిలో జరిగించు, కనికరించు. ఈ దినము ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొరకు ప్రార్థిస్తున్నాను. రాజధాని అమరావతి కొరకు ప్రార్థిస్తున్నాను. 5,52,00,000 మంది ప్రజల కొరకు, 26 జిల్లాల కొరకు, 11,973 గ్రామాల కొరకు, అయా ప్రస్తుత ముఖ్యమంత్రి కొరకు, అధికారులు, నాయకుల కొరకు ప్రార్థిస్తున్నాను. అయా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో అయా ప్రార్థించిన ప్రతి అంశం కొరకు నీ పాదాలకు వస్తున్నాను. వారిలో దేవా, మా రాష్ట్రంలో నీవే నాయన రక్షణ కార్యాన్ని జరిగించు. దేవా, ఏ ఒక్కరు నరకానికి పోకుండా నీ ఏర్పాట్లు ఉన్న వారిని రాజ్యానికి హక్కుదారులుగా అనుగ్రహించమని యేసు నామంలో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. 257 మేము భయపడము, ఇక మేము భయపడము, ఏకీడు రాదని యేసే చెప్పెను మాకు, ఏకీడు రాదని యేసే చెప్పెను మాకు. మేము భయపడము, ఇక మేము భయపడము, దైవ భ్రష్టులమైన మమ్ము దీవింపగా రక్షించే, ఆ దైవ భ్రష్టులమైన మమ్ము దీవింపగా రక్షించే, దివారాత్రులు దేవుడే కాయను, మేము భయపడము, ఇక మేము భయపడము, ఏకీడు రాదని యేసే చెప్పెను మాకు, ఏకీడు రాదని యేసే చెప్పెను. మేము భయపడము, ఇక మేము భయపడము, శత్రు కొట్టి మమ్ము జుట్టిన్, పాతాళము మృంగ చూడన్, ఆ శత్రు కొట్టి మమ్ము జుట్టిన్, పాతాళము మృంగ చూడన్, నిత్యుడు యేసు నిత్యము కాయను, మేము భయపడము, ఇక మేము భయపడము, ఏకీడు రాదని యేసే చెప్పెను మాకు, ఏకీడు రాదని యేసే చెప్పెను మాకు. మేము భయపడము, ఇక మేము భయపడము, అగ్ని పరీక్షలయందు వాగ్దానమిచ్చే మాకు నుండా, అగ్ని పరీక్షలయందు వాగ్దానమిచ్చే మాతో నుండా, ఏ గడి అయినా విడువాత కాయను, మేము భయపడము, ఇక మేము భయపడము, ఏకీడు రాదని యేసే చెప్పెను మాకు, ఏకీడు రాదని యేసే చెప్పెను మాకు. మేము భయపడము, ఇక మేము భయపడము. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము, తాన దివ్య ప్రేమ వాగ్దానంబులు, గ్రంథ వాగ్దానంబులన్నీ నావి.
ప్రభునందు ప్రియమైన దేవుని సేవకులకు, పరిశుద్ధులకు, కనుక ప్రపంచంలో ఉన్న సర్వ మానవాలు, రక్షణ లేని వారు, సృష్టికర్తన దేవుని ఎరగలేని వారు అందరికీ ప్రభు నామములో శుభములు తెలియజేస్తున్నాను. మీరు కూడా నశించి నరకాను పోవుట దేవునికి ఇష్టము లేక ఈ రోజుల్లో టీవీ ద్వారా, యూట్యూబ్ ద్వారా, మరి సెల ద్వారా పలు రకాలైన రీతుల్లో దేవుని వాక్యము సంఘము ద్వారా, సేవకుల ద్వారా, సువార్త ద్వారా పలు రకాలుగా దేవుని వాక్యము వినిపించబడుతున్న మన అందరం కూడా రక్షించబడిన వారు, సేవకులు, విశ్వాసులు ఎంతో ధన్యులు. వాళ్ళతో పాటు క్రీస్తుని ఎరగని వారు కూడా ధన్యులుగా చేయబడడానికి, పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి, నిజ దేవుడిని, సృష్టికర్త దేవుని యొక్క మాటలు విని పరలోక రాజ్యాన్ని ఎరగడానికి ప్రభు గొప్ప సహాయాన్ని అనుగ్రహించాడు. దాన్ని బట్టి ప్రభువుని స్తుతిద్దాం. రోమపత్రిక 3వ వర్తమానాన్ని ధ్యానిద్దాం. కనుక రోమపత్రిక 3వ వర్తమానాన్ని గురించి విందాం. 2వ అధ్యాయము 17వ వచనం. నీవు యూదుడు అని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని యందు అతిశయించున్నావు కావా? ఆయన చిత్తమెరిగి ధర్మశాస్త్రమందు ఉపదేశం పొందినవాడవై శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనుచున్నావు కావా? జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడవై ఉండి నేను గుడ్డు వారికి త్రోవ చూపువాడును, చీకట్లో ఉండేవారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడును, బాలురకు ఉపాధ్యాయునై ఉన్నానని నీ అంతట నీవే ధైర్యం వహించుకొనుచున్నావు కావా? ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా? దొంగిలింపొద్దని ప్రకటించు నీవు దొంగిలించదవా? వ్యభిచరించవద్దని చెప్పు నీవు వ్యభిచరించదవా? విగ్రహములను అసహించుకొను నీవు గుళ్ళునే దోచుకుందవా? ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రం మీరుట వలన దేవుని అవమానపరచదవా? రాయబడిన ప్రకారం మిమ్ముని బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్య దూషింపబడుచున్నది. ఇక్కడ అపోస్తున్న పౌలు గలతీక రోమాలో ఉన్న సంఘానికి ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఇదివరకు కూడా పౌలు 16వ వచనంలో దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగూ జరుగును. మనుషులను విమర్శించు దినమందు, తీర్పు దినమందు. కనుక ఆయన ఒక దినాన్ని విమర్శించే, అంటే తీర్పు దినం ఒక దినం ఉంది. ఆ దినం అనేది దేవుడు కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కనుక తీర్పు తీర్చే దినము ఒక దినము రాబోతుందని తెలియజేస్తూ వచ్చాడు. ఎవరికా తీర్పు అనేది ఇక్కడ మనం గమనించినట్లయితే యూదుల గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నువ్వు యూదుడు అని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని యందలి అతిశయించున్నావు కావా? యూదుడు అని చెప్పుకొని, క్రైస్తవుడు అని చెప్పుకొని, విశ్వాసులని చెప్పుకొని, ఇశ్రాయేలుని చెప్పుకొని, హెబ్రీలను చెప్పుకొని, కనుక దేవుని బిడ్డనని చెప్పుకొని, క్రైస్తవులని చెప్పుకొని పేరు పెట్టుకుని ధర్మశాస్త్రంను ఆశ్రయించి దేవుని యందు అతిశయించున్నావు కావా? ఈ అతిశయం అనేది ఎవరిదంటే సైతానిది. కనుక నిర్దినాన్ని భక్తులుగా, కనుక రెవరెండ్లుగా, బిషప్లుగా, ఫాదర్లుగా, పాస్టర్లుగా, కనుక ప్రార్థనాపరులుగా, విశ్వాసపరులుగా, కనుక జ్ఞానులుగా, క్రైస్తత్వములో నేనే గొప్పవాడిని అనుకొని అతిశయము కలిగించేది ఎవరు అంటే సైతానుడు. మనం యోహాను 13వ అధ్యాయంకి వెళ్తే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిష్యుల్ని కూడా కనుక వారిలో అతిశయం ఉంది. పేతురు, యోహాను, యాకోబులో మీ ముగ్గురమే, మేమంటే ప్రభుకి ఇష్టము, మేము ఆయన పక్కన కూర్చోంటామని శిష్యుల్లో అందరిలో కూడా ఈ గలిబిలు వచ్చి కనుక వాళ్ళు అతిశయాలు వచ్చాయి. ప్రభువు వారందరినీ వారి పాదములు కడిగి వారి పాదములు తుడుస్తుంటే, ఎందుకు ఇలాగ చేయుచున్నావంటే మీలో అతిశయం ఉంది, మీలో మచ్చలు డాగులు ఉన్నాయి, నేను గొప్ప అని. అతిశయము ఎంచటము తగదు. అతిశయము ఎవరిదంటే శత్రువుది. దేవుని సేవకులుగా, దేవుని పిల్లలుగా ఎల్లప్పుడూ తన్ను తాను హెచ్చించుకునేది అతిశయము.
ఎప్పుడు దేవుని పిల్లలకున్న గుణం ఏంటంటే తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడదు. నువ్వు తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలి. యూదుడు అని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయిస్తున్నాను అని చెప్పి దేవుని యందు అతిశయించున్నావు కావా? అట్టి అతిశయమంతయు చెడ్డది, కాబట్టి మేలనిది చేయనిరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును అని యాకోబు పత్రికలో రాయబడ్డాది. 18వ వచనంలో ఆయన చిత్తమెరిగి ధర్మశాస్త్రం ఉపదేశం పొందిన వాడవై శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనుచున్నావు కావా? రెండవది, ఒకటి యూదుడని అతిశయము, రెండవది దేవుని ఆశ్రయిస్తున్న అతిశయము, మూడవది ఆయన చిత్తమెరిగి ధర్మశాస్త్రమును ఉపదేశమును శ్రేష్టమైన వాటిని అనుసరిస్తున్నాను, గైకుంటున్నాను, మెచ్చుకుంటున్నాను, వాటి ద్వారా నేను ఉంటున్నానని చెప్పి పరిశేడి కూడా మందిరికి వెళ్ళి వారంగా 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, నా సంపాదన అంతట్లో 10వ భాగం దేవునికి ఇస్తున్నాను, నేను ఈ శంకర్లాగా నేను ఏ పాపము చేయలేదని డాంబకమైన ప్రార్థన ఎంత ప్రార్థన చేశాడు. కానీ అది దేవునికి ఏమాత్రమైన అంగీకారం అంటే అంగీకారము కాదు. కనుక నువ్వు ధర్మశాస్త్రమును ఎరిగినప్పుడు కూడా, ధర్మశాస్త్రం అనుసరించినప్పుడు కూడా, శ్రేష్టమైన వాటిలో ధర్మశాస్త్రమైన వాటిలో శ్రేష్టమైన వాటిని నువ్వు అనుసరించినప్పుడు కూడా నీలో అతిశయం అనేది పోవాలి. మూడవది చూస్తే, జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడవయుండి నేను గుడ్డివాడుకు త్రావ చూపువాడును. జ్ఞాన సత్య స్వరూపి, జ్ఞానముంది, సత్యము నానుంది, దేవుని స్వరూపములో నేను ఆత్మీయంగా జీవిస్తున్నాను, ధర్మశాస్త్రం గలవాడినై ఉన్నాను, నేను గుడ్డివారికి త్రావ చూపువాడిని, చీకట్లో నడిచే వారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడును, బాలులకు ఉపాధ్యాయుడునని నీ అంతటా నీవే ధైర్యం వహించుకొనుచున్నావు కావా? కనుక నేను గుడ్డివారికి త్రావ చూపుతున్నాను, చీకట్లో ఉన్న వారికి వెలుగుగా ఉన్నాను, బుద్ధిహీనులకు శిక్షకునై ఉన్నాను, బాలులకు ఉపాధ్యాయుడు ఉన్నానని నీ అంతటా నీవే ధైర్యము వహించుకొనుచున్నావు కావా? నీ బుగ్గను తీసుకుని నువ్వు ముద్దులు ఆడుకోవడం అనేది, నిన్ను నీవు పొగుడుకోవడము, ఇతరుల చేత పొగిడించుకోవడము, నేను గొప్పవాడిని, నేను గుడ్డివారికి త్రావ చూపువాడిని, నీ చీకట్లో ఉన్న వారికి వెలుగును, నేను కనుక నేను బుద్ధిహీనులకు శిక్ష బోధించేవాడు ఉన్నాను, నేను బాలులకు మాస్టర్ గారిని అయి ఉన్నాను, నేను అని చెప్పి నీ అంతటా నీవే ధైర్యము వహించుకోవడం కావు. నిన్ను ఇతరులు పొగడాలి, నేను ఇతరులు ఘనపరచాలి, నేను ఇతరులు మంచివాడని చెప్పగలగాలి. ఇక్కడ ఉన్న వారు అందరిలో ఇతనే శ్రేష్టమైన వ్యక్తి, యోగ్యుడని ఇతరులు చెప్పగలగాలి తప్ప నిన్ను నీవు పొగుడుకోవడం, నిన్ను నేను గొప్ప చేసుకోవడం, నిన్ను నీవు మొలము చెట్టు ఎక్కడం అనేది అది ఏమాత్రం కూడా బుడబొక్కలోలు జంగాలోలు గనుక సంక్రాంతి దినాల్లో వచ్చి కొంతమంది పొగుడుతూ ఉంటారు. ఇటువంటి పొగడుతులు అనేవి దేవుని దృష్టికి ఎంత మాత్రము ఇష్టమైనవి కాదు. తను తాను తగ్గించుకునేవాడు నిన్ను హెచ్చించే దేవుడై ఉండాలి. కనుక ఇటువంటి ధర్మశాస్త్రము కలిగిన యూదుల్లో ఉంటున్న వాటిని గురించి ప్రభు ఏం చెప్తుంది, నీ అంతట నీవే ధైర్యం వహించుకొనుచున్నావు కావా? కనుక అటు పరిస్థితుల్లో కాకుండా ఎట్లా ఉండాలని చెప్తూ వచ్చాడంటే, ఎదుటివానికి బోధించు, నీకు నీవే బోధించుకొనవా? ఎదుటివానికి బోధించడమే కాదు, సేవకులుగా, విశ్వాసులుగా, రెవరెంట్లుగా, బిషప్లుగా, ఫాదర్లుగా, సంఘములో పెద్దలుగా, వాక్య పరిచారకులుగా, సువార్తకులుగా, గనుక ఈ లోకములో అపోస్తుల బోధ సహవాసము కలిగిన వారుగా నీకు నీవే బోధించుకోవడం కాదు. కానీ ఇక్కడ ఏం రాయబడుతుందంటే, ఎదుటివానికి బోధించు, నీకు నీవే బోధించుకొనవా? ఇతరులకు బోధించే ముందు, ఇతరులకు గద్దించే ముందు, ఇతరులకు బుద్ధి చెప్పే ముందు, ఇతరులని సరిచేసే ముందు నీకు నీవు మొదట బోధించుకోవాలి, నీకు నీవు మొదట సరిచేసుకోవాలి. నీ లోపాన్ని మొదట నీ లోపాన్ని, నీ అవిధేయతలను, నీ పాపమును నువ్వు సరి చేసుకోవాలి. అందుకని ఏం రాయబడుతుంది, దొంగలెబ్బలు చెప్పు నీవు దొంగిలించదవా? దొంగతనం చేయొద్దని నీవు దొంగతనం చేస్తావా? ఇంకేమంటాడు, వ్యభిచారింపు చెప్పు నువ్వు వ్యభిచారిస్తావు, వ్యభిచారం చేద్దని చెప్తావు, నువ్వు వ్యభిచారం చేసినట్లుగా అయితే. కనుక దానికి అట్టి పరిస్థితి, విగ్రహములను అసహించుకొని నీవు విగ్రహావృతం చెయ్యొద్దు అని చెప్పి విగ్రహంలో గనుక గుడిలో ఉన్న డబ్బుని, బంగారాన్ని, వెండిని దోచుకుంటావా? ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రం మీరిటి వలన దేవుని అవమానపరచుదువా? ధర్మశాస్త్రమును
యందు అతిశయించున్నావు. ధర్మశాస్త్రం అనుసరిస్తున్నాను కనుక అతిశయిస్తున్నాను చెప్పుకొని నీవు ధర్మశాస్త్రమును అవమానపరచుదువా? గమనిస్తున్నారా? కనుక రాయబడిన ప్రకారం మిమ్ముని బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్య దూషం పడుతుంది. ఒక క్రైస్తవుడుగా, ఒక విశ్వాసగా, ఒక సేవకుని బట్టి దేవుని నామానికి దొంగతనం చేద్దు నువ్వు దొంగతనం చేస్తే, వ్యభిచారము చేయొద్దని నీవు వ్యభిచారం చేస్తే, విగ్రహారాధన చేయొద్దని చెప్పి నువ్వు విగ్రహం నువ్వే గుళ్ళలో ఉన్నదే ఆ బంగారం వెండి దోచుకుంటే గనుక ఇటువంటి ధర్మశాస్త్రం యందు అనుసరిస్తున్నాను అని చెప్పి, ధర్మశాస్త్రం నాకు ఒక్కడికే తెలుసు, నేనే బాగా బోధ చేయగలను, నాకు జ్ఞానం ఉంది, నాకు తెలివితేటలు ఉన్నాయి, నాకు పలు భాషలు వచ్చు, నేను అందరి ఎదుట ఆడంబరంగా కనబడగలను అని చెప్పి వీటి విషయంలో నువ్వు అతిశయించినట్లుగా అయితే కనుక వీటి వాటిని బట్టి నిన్ను బట్టియే కదా రాయబడిన ప్రకారంగా దేవుని నామము అన్యజనులు దేవుని ఎరగని వారి ఎదుట, ఓ సేవకుడా, ఓ విశ్వాసి, నిన్ను నన్ను బట్టి దేవుని నామానికి అవమానం రాకుండా ఉపదేశించాలి, బోధించాలి, ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. వాటికంటే ఇతరుల్ని బుద్ధి చెప్పే వాటి ముందు నీకు నీవు బోధించుకోవాలి, నీకు నీవు సరి చేసుకోవాలి, నిన్ను నీవు అద్దమును చూసుకొని తన సహజ ముఖాన్ని దిద్దుకొని ఎదుటివానికి నువ్వు చెప్పగలిగి ఉండాలి. అది ధర్మశాస్త్రమును తెలియజేయాలి. వ్యభిచరించదు నీవు వ్యభిచరిస్తే, దొంగతనం చేత నువ్వు దొంగతనం చేస్తే నీ మాటలు ఎవరైనా వింటారా? నేను ఎవరైనా అనుసరిస్తారా? నువ్వు చెప్పిన బోధ ఎవరైనా అంగీకరిస్తారంటే ఎవరు అంగీకరించరు. నేటి దినాన్ని ఎవరు వింటే విన్నారు, వినకపోతే పోయారు. నచ్చినోడు అంటాడు, నచ్చినోడు వినకపోయినా పర్వాలేదు, నా బోధ నేను చేసుకుంటున్నాను కనుక నేను సువార్త ప్రకటిస్తాను, నేనేదో సంఘాన్ని నడిపించేస్తాను, నేనేదో ప్రజలకి ఎదుట నిలబడతాను అనుకొని చెప్పి నువ్వు నిలబడ్డావు అనుకో, నిన్ను బట్టి దేవుని నామముకు అవమానం. అందుకే బైబిల్ చెప్తుంది యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయంలో, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడుతాను. దేవుడు దావీదుతో మాట్లాడాడు, నేను సౌలుని విసర్జించాను, నీవు నా కొరకు ఒక మనుషుడిని నేను ఏర్పరచుకున్నాను, ఆ మనుషుని నువ్వు అభిషేకించి అని చెప్పి నువ్వు యెషయా ఇంటికి వెళ్ళి యెషయా కుమారులో ఒకరిని అభిషేకం చేయమని దేవుడు సమూయేలుతో మాట్లాడాడు. సమూయేలు దేవుడు చెప్పినట్లుగా చేస్తూ వచ్చాడు. ఆ రీతిగా దేవుడు తునీకరించే మనుష్యుడు ఎవరంటే సౌలు పశ్చాత్తాపడ్డాడు. సమూయేలు మీద తిరగబడ్డాడు. సమూయేలు యొక్క దుప్పటి సంగి లాగినప్పుడు అది 2 చినిగిపోయింది. సమూయేలు చెప్పాడు, నీ రాజ్యం 2 ముక్కలైపోతుంది కనుక దేవుడు నిన్ను త్రోసివేశాడు, నేను ఒక మనుషుల్ని రాజుగా చేయబోతున్నాను, దేవుడు నన్ను పంపిస్తున్నాడు అని చెప్పినప్పుడు ఆయన ఎంతగానో పశ్చాత్తాపడ్డాడు. ఇదే విషయాన్ని యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో మనం చూసినట్లుగైతే, యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో ఇక్కడ ఒక చక్కని మాట రాయబడ్డది. యాషావు విషయంలో మనం గమనించినట్లుగైతే చూడండి, ఇక్కడ ఏం రాయబడ్డది యాకోబు గురించి అని మనం గమనించినట్లుగైతే 16వ వచనం చూడండి. యాకోబు పత్రిక యాకోబు పత్రికలో హెబ్రీ పత్రిక చూడండి, హెబ్రీ పత్రికలో ఒక చక్కని మాట రాయబడ్డది. 12వ అధ్యాయము 15వ వచనం, మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోవనేమో అనియు, చేదైన వేరు ఏదైనా మొలచి కలవరపరుచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన యాషా వంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను మీలో ఉండినేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. యాషావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్ళు విడిచుచు దాని కోసము శ్రద్ధతో వెదికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. గమనించారా? కనుక యాషావు చేదైన వేరుంది. యాషావు గనుక జ్యేష్ఠత్వాన్ని అమ్మివేశాడు. యాషావు భ్రష్టుడయ్యాడు, వ్యభిచారయ్యాడు కనుక తన జీవితాన్ని జాగ్రత్త పరుచుకోలేదు కనుక ఆ తర్వాత ఆశ్రయం పొందగోరే కన్నీళ్ళు విడిచాడు, దానికోసం శ్రద్ధతో వెదికాడు. మారు మనసు పొందని అవకాశం దొరకక దేవుని చేత విసర్జించబడి
శాపగ్రస్తుడుగా ఉన్నాడు. కనుక అందుకే యాకోబు పత్రికలోనే మనం చూసినట్లయితే ఒక మాట రాయబడి, మీలో అనేకులు బోధకులు కాకుండా జాగ్రత్తగా చూచుకొనుడి. కనుక బోధించేవారు కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. కనుక మీలో అనేకులు బోధకులు కాకుండా జాగ్రత్తగా చూచుకోవాలి. కారణం ఏంటంటే బోధకులైన మీకు మరి కఠినమైన తీర్పు పొందుదురు అని లేఖనంలో రాయబడుతూ వచ్చింది. కనుక ఆ రీతిగా బోధ అనేది సులువు. బోధకి అనుకూలముగా జీవించడం అనేది చాలా కష్టం. కనుక అందుకే బోధకులైన వారిని ఎవరు నియమించాలి, కనుక ఎవరు దేవుని చేత ఏర్పాటు చేయబడ్డారో, ఎవరిని ఆయన పిలిచాడో, నిర్ణయించాడో, నీతిమంతులు చేశాడో, ఎవరిని ఆయన పరిచర్య కొరకే ఆయన పేరు పెట్టి పిలిచాడో, ఎవరిని అపోస్తులుగా చేశాడో, ఎవరిని ఆయన దేవుని సేవకులుగా చేశాడో వారిని ఆయన పిలవాలి, ఆయన పంపించాలి. ఆయన పిలిచి ఆయన పంపిస్తే అట్టి వారిని ఆయన తన పరిచర్యలో అంతం వరకు కూడా నమ్మకముగా వారిని పరిచర్యలో వాడుకునేవాడుగా ఉంటాడు. గనుక అటువంటి వారిగా మనము జీవించాలి. గనుక మీలో అనేకులు బోధకులు కాకుండా జాగ్రత్తగా చూచుకొనుడి. ఎందుకంటే అనేకులు బోధకులుగా ఉన్నట్లయితే దాని విషయంలో తప్పిపోయిన వారుగా ఉండకుండా ఉండాలంటే చూడండి, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో, నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. అనేక విషయంలో మనం అందరము తప్పిపోచున్నాం. ఎవడైనా మాట యందు తప్పిన యెడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకున్న శక్తి గలవాడగును. గుర్రములు మనకు లోబట్టుకు నోటికి కళ్ళెం పెట్టి వాటి శరీరమంతా త్రిప్పిదము కదా. వాడలను చూడుడి, అవి ఎంత గొప్పవై పెనుగాలి కొట్టుకుని పోబడినను వాడ నడుపు వాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చెత్రపబడును. అలాగనే నాలుగు కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములో ఉంచబడిన పాప ప్రపంచమైన సర్వ మాలిన్యమును కలుగు చేయను. ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టను, అది నరకము చేత చిచ్చు పెట్టబడును. గనుక బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందకుండా ఉండడానికి కనుక మన నాలుకను చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. కనుక ఇక్కడ గమనించినట్లయితే బోధకుడుగా నువ్వు ఉండాలి అంటే అపోస్తులుగా నువ్వు పిలువబడాలి, సువార్తికులుగా నువ్వు పిలువబడాలి, కనుక ప్రవక్తలుగా నువ్వు పిలువబడాలి. కనుక దేవుని చేత ఎన్నిక చేయబడిన యాజకుడిగా, దేవుని చేత ఏర్పాటు పంపబడిన ఒక దేవుని సేవకుడిగా నువ్వు పిలువబడకుండా, కనుక సంఘ పెద్దలుగా ఉన్నాం కనుక నేను ఉద్యోగం చేసుకొని వాక్య పరిచయం చేస్తాను, బోధ చేస్తాను, లేదా నేను సంఘంలో కనుక తలంతలు కలిగిన వాడిని బోధ చేస్తానంటే ఆ బోధ అనేది తిరిగి నీ మీదకి వస్తుంది. కనుక ఎవరు చేసింది వారి నెత్తి మీదకి వస్తుందని ఓబేద్య గ్రంథంలో ఉంది. కనుక నువ్వు బోధకుడుగా కాకుండా ఉండడానికి నిన్ను నీవు అనుదినము ప్రభువుకి అప్పగించుకోవాలి. అందుకే రాయబడిన రోమపత్రిక 2వ అధ్యాయం మనం గమనించినట్లయితే చూడండి, రాయబడిన ప్రకారం మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్య దూషింపబడుచున్నది. నిర్దినాన్ని అనేకమైన సేవకులు బట్టి, విశ్వాసులు బట్టి, బోధకులు బట్టి దేవుని నామము ఎందుకు దూషించబడుతుందంటే వారు సంఘములో ఒకలాగుంటారు, ఇంట్లో ఒకలాగుంటారు, బయట వేరే విధానంలో వేరే తప్పిదాలు, అవిధేయతలు, లోపములు, చెడు జీవితాన్ని, సాక్ష్య జీవితాన్ని, భ్రష్ట జీవితాన్ని కలిగి కనుక చెట్టు పేరు చెప్పి పళ్ళు అమ్ముకున్నట్లుగా యేసు ప్రభువారును చెప్పుకొని లోకంలో లోకానుసారమైన జీవితాన్ని జీవించడం ద్వారా, లోకములో ఉన్న చెడు సంబంధమైన అలవాట్లు కలిగడం ద్వారా, కనుక లోకమంతా వారిలో ఉండడం ద్వారా, లోక సంబంధమైన వ్యసనాలు వాళ్ళలో ఉండడం ద్వారా, లోక సంబంధమైన ఆచార సాంప్రదాయాలు వారిలో ఉండడం ద్వారా వారిని బట్టి దేవుని నామానికి అవమానము కలుగుతాదని ఇక్కడ మిమ్మును బట్టియే కదా నా నామము అన్యజనుల మధ్య దూషించబడుతుంది.
నీవు ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువాడవైతువా సున్నతి ప్రయోజనకరమగును గాని ధర్మశాస్త్రమును అర్థించువాడవైతువా నీ సున్నతి కాకపోవును. చూసారా, నీవు ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువాడవైతువా. నువ్వు ధర్మశాస్త్రాన్ని చదవాలి, వినాలి, అనుసరించిన వాడిగా ఉన్నట్లుగైతే నిన్ను బట్టి దేవుని నామానికి మహిమ, ఘనత, నీ ప్రవర్తన బట్టి దేవుని నామానికి, ఆయన నామానికి మహిమ వస్తుంది. అందుకే తిమోతికి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు పౌలు కొన్ని మాటలు తెలియజేస్తూ వచ్చాడు. చూడండి, 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో దైవజనుడు సన్నిధుడై ప్రతి సత్కారమునకు పూర్ణంగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైనది. 4వ అధ్యాయంలో ఇంకా మనం చూస్తే 1వ వచనంలో దేవుని ఎదుట సజీవులకును మృతులకును తీర్పు తీర్చి క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షతోడు, ఆయన రాజ్యముతోడు నేను ఆనబెట్టి చెప్పినదేమనగా వాక్యం ప్రకటించము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను అంటే ఆరోగ్యకరమైన బోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయమైన దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. అయితే నీవు అన్ని విషయములో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తకన పని చేయుము, నీ పరిచర్య సంపూర్ణంగా జరిగించుము. కనుక ఈ రీతిగా సంపూర్ణ జరిగిస్తే ఈ లేఖనాలు చదివిన మాటలు విన్నావు, అప్పుడు నిన్ను బట్టి దేవుని నామానికి మహిమ వస్తుంది. సున్నతి ప్రయోజనకరమగును గాని ధర్మశాస్త్రమును అర్థించువాడవైతవా నీ సున్నతి కాకపోవును. కనుక సున్నతి ప్రయోజనకరమగును గాని ధర్మశాస్త్రమును అతిక్రమించువాడవైతే, సున్నతిని కలిగిన నీవు ధర్మశాస్త్రాన్ని అతిక్రమిస్తే నిన్ను బట్టి దేవుని నామానికి అవమానం వస్తుంది. నీ సున్నతి, నీ రక్షణ, నీ మారు మనసు, నీ బాప్తిజము, నీ పరిశుద్ధాత్మ అభిషేకము, నువ్వు దేవునికి సేవకు పిలువబడడం, దేవుని సేవలో వాడబడ్డము కనుక నువ్వు క్రమమైన జీవితం లేవు కనుక నిన్ను బట్టి దేవుని నామకి అవమానం వస్తుంది. చూడండి, గలతీ పత్రిక 5వ అధ్యాయంలో 5వ అధ్యాయము 20వ వచనం, మనము ఆత్మను అనుసరించి జీవించువారమైతుమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము, ఒకరినొకరు వివాదమునకు రేపకయు, ఒకరి యందు ఒకరము అసూయ పడకయు, వృధాగా అతిశయ పడకయు ఉందుము. ఆత్మానుసారుడిగా నువ్వు జీవించినట్లుగైతే క్రమముగా నడుచుకుంటావు. ఒకరితో వివాదములు, ఒకరితో గనుక ఒకరికొకరు వివాదములు, అసూయలు, అతిశయాలు, గర్వము, అహంకారము, పొగరబోతనము, విర్రవేగితనము, అయాం నేనంటే ఏంటి అనేది ఇవన్నీ నీలో ఉంటే నిన్ను బట్టి దేవుని నామానికి అవమానం వస్తుంది. మరియు స్వభావం బట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రము నెరవేర్చిన యెడల అక్షరము సున్నతి గలవాడువై ధర్మశాస్త్రమును అతిక్రమింప నీకు తీర్పు తీర్చడా. ధర్మశాస్త్రాన్ని మరియు స్వభావం బట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రం నెరవేర్చిన యెడల అక్షరము నిన్ను సున్నతి గలవాడవై ధర్మశాస్త్రమును అతిక్రమించు, నీకు ధర్మశాస్త్రము తీర్పు తీర్చదా. ధర్మశాస్త్రాన్ని అతిక్రమించి ధర్మశాస్త్రాన్ని అనుసరించకుండా సున్నతి పొందానని చెప్పుకొని, దేవుడు సేవకు పిలిచాడని చెప్పుకొని నువ్వు సేవ చేస్తే దేవుడు తీర్పు తీరుస్తాడా? తీరుస్తాడు. కనుక ఒక్కసారి నీ మీదకి వెంటనే తీర్పు రాకపోవచ్చు, కానీ ఒక దినం అనేది తీర్పు ఉంటుంది. ఇక్కడ గమనించవలసినట్టుగా ఇంకా మనం చూస్తే, బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు. కనుక బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు. కనుక యూదుడుగా నువ్వు కులములో పుట్టినంత మాత్రాన, క్రైస్తవుడిగా అయినంత మాత్రాన
విశ్వాసమైనంత మాత్రాన, సేవకుడువా అయినంత మాత్రాన నీవు ధర్మశాస్త్రమును అతిక్రమించినట్లయితే నీవు శరీరమందు బాహ్యమైన సున్నతి పొందొచ్చు. అబ్రహాము ఇష్మాయేలుకు సున్నతి చేశాడు, ఇస్సాకి సున్నతి చేశాడు. కనుక ఇష్మాయేలు కత్తి కర్ర పట్టుకొని కనుక తల్లిదోర విలువిద్యలు నేర్చుకొని కనుక ఇస్సాకి శత్రువు అయ్యాడు, అబ్రహాముకి శత్రువు అయ్యాడు. కానీ నేటి దినాన్ని నామకార్థ పండుగ అలవాటు ఆదివారపు దొంగ క్రైస్తులు, దొంగ విశ్వాసులుగా, దొంగ సేవకులని చెప్పుకొని, గొప్పవారం చెప్పుకొని, సహవాసం పేరు చెప్పుకొని దేవుని సంఘాలు ముక్క చెక్కలు చేసి, దేవుని సంఘాన్ని పాడు చేసి, దేవుని సంఘంలో ఉన్న విశ్వాసులని వారి దగ్గర నడిపించుకొని కనుక కోర్టులకి కనుక వెళ్ళి దేవుని సంఘాన్ని కోర్టు పాలు చేసి, పోలీసులు డబ్బు కట్టి, జడ్జి గారు డబ్బులు కట్టి కనుక దేవుని సేవకుడు భక్సింగ్ గారు మోకాల మీద ప్రపంచంలో కొన్ని వేల సంఘాలు కడితే నేటి దినాన్ని హెబ్రోను పరిచర్యను, హెబ్రోన్లో హైదరాబాద్లో ఉన్న హెబ్రోను ప్రార్థనా మందిరము కనుక ప్రపంచమంతా టీవీ ద్వారా కనుక పోలీసులు వెళ్ళి గొడవ చేసి అక్కడ కోర్టుకి, పోలీస్ స్టేషన్లకి కనుక గొప్ప అధికారులకి డబ్బిచ్చి కనుక దేని కొరకు ఈ యొక్క అవిధేయత స్థితిగతులు నిన్ను బట్టే కదా దేవుని నామానికి అవమానం, అధికారం కొరకు ప్రోకలాడి, పెద్దరికం కొరకు పోరాడి ఈ సంఘం నా చేతిలో ఉండాలి, నీ నడిపించాలి అని చెప్పి దేవుని నామానికి నిన్ను బట్టే కదా బహిరంగముగా దేవుని నామకు అవమానం వస్తుంది. ఆ దైవజనుడు మోకాల మీద హెబ్రోను పరిచర్యను జరిగించి తనను బట్టి ఈ ప్రపంచ నాశనమయ్యే దినము వరకు కూడా భక్సింగ్ గారిని బట్టి దేవుని నామానికి మహిమ కలుగుతూ ఉంది. కానీ హెబ్రోను సహవాసం అని చెప్పుకొని, హెబ్రోను సేవకులని చెప్పుకొని, హెబ్రోను బ్యాగ్ వేసుకొని, హెబ్రోను పాటలు పాడుకొని కనుక టీవీల ద్వారా, బహిరంగ సభల ద్వారా, పెద్ద పెద్ద కూడుకుల ద్వారా మాట్లాడుతూ నిర్దినాన్ని అన్యజనుల ద్వారా, అధికారుల చేత, పోలీసుల చేత కనుక బైబిల్ పట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళిన ద్వారా, వాళ్ళ ద్వారా తీర్పు పొందడం ద్వారా, వాళ్ళు జడ్జీలు తీర్పు తీర్చడం ద్వారా నీ నామానికి మీలో యోగ్యులైన వారు ఎవరూ లేరా అని మనం లేఖనం చూస్తాం. మీకు మీరు ఎవరు తీర్పు తీర్చుకోరా అనే లేఖనాన్ని మనం గమనిస్తాం. ఇవన్నీ ఎరిగినప్పుడు కూడా నిన్ను బట్టి దేవుని నామకి అవమానం రాకుండా ఉండాలంటే కనుక దేవుని చిత్తము ఎరిగి అలాగూ చేయని దాసునికి అనేక దెబ్బలు తగులు, కాడికి లోబడిన కేడికి అనేకమైన దెబ్బలు తగులు. దుష్టుని పళ్ళు విరగొట్టువాడు దేవుడు. ఎవడు దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వాణ్ణి పాడు చేస్తాడని బైబిల్ గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. కనుక ఎవరు చేసింది వారి నెత్తి మీదకి వస్తుంది. దేవుని సంఘంలో డబ్బును తీసుకెళ్ళి కనుక జడ్జీలకి, పోలీసులకి కానీ కోర్టులకి కట్టి అడ్డుదారిలో దేవుని యొక్క సేవను పాడు చేసినట్లయితే నిన్ను బట్టి దేవుని నామానికి అవమానము కలగడానికి అవకాశం ఉంది. కనుక ఇప్పటికే హెబ్రోను పరిచర్య ఒక దినాన్ని భక్సింగ్ గారి ద్వారా దేవుని నామానికి ప్రపంచమంతా అనేక దేశాల్లో, భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో కనుక తెలంగాణలో దేవుని ఘనత వచ్చింది. నేటి దినాన్ని పరిస్థితుల్లో గమనించినట్లయితే ఎంతగా దేవుని నామము అవమానపరచబడుతుంది సహవాసమును బట్టి. కనుక దేవుని నామాన్ని ఘనపరిచేవాడు ప్రభు, నన్ను ఘనపరిచేవాడిని నేను ఘనపరుస్తాను. భక్సింగ్ గారు ప్రభువుని ఘనపరిచారు. కనుక ప్రభువు తన ఘనపరిచాడు తన మరణం ద్వారా. తన జీవితకాలం అంతా తన దగ్గరికి వచ్చిన ప్రతి వ్యక్తిని కనుక హేగే ఎస్తేరును సిద్ధపరిచి తన పరిచర్యలో నమ్మకంగా పరలోకానికి వెళ్తూ వచ్చాడు. కానీ ఇక్కడ రాయబడిన లేఖన భాగంలో శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు. కనుక ఇష్మాయేలుకి సున్నతి చేయబడ్డది, ఇస్సాకి సున్నతి చేయబడ్డది. కనుక యాకోబుకు సున్నతి చేయబడ్డది, యాషావుకి సున్నతి చేయబడ్డది. యాషావు జీవితం వేరే, ఇస్సాకు జీవితం వేరే. కనుక అబ్రహాము ఇస్సాకు జీవితం వేరే, ఇష్మాయేలు జీవితం వేరే, యాకోబు జీవితం వేరే. కనుక యాషావు జీవితం వేరే. గమనిస్తున్నారా? మన జీవితంలో కనుక దేవుని కొరకు మనం బ్రతికినప్పుడు, ఆయన కొరకు మనం జీవించినప్పుడు మనల్ని బట్టి ఆయన నామానికి ఘనత వస్తుంది. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. అంతరంగమందు మారు మనసు, రక్షణ, బాప్తిసం, బల్ల, విశ్వాసగా ప్రభువు చేత పిలువబడిన సేవకుడిగా నువ్వు ఉంటే ప్రభువు చిత్తము ఎరిగి అలాగూ చేయని దాసునికి అనేకమైన దెబ్బలు తగులుతాయి.
ఆయన చిత్తం ఎరిగి ఉండాలి. ఆయన చిత్తము ఎరగకుండా నువ్వు ఏ పని చేయకూడదు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరిగినదే గాని అక్షరం వలన కలిగినది కాదు. అట్టి వానికి మెప్పు మనుషుని వల్ల కలగదు, దేవుని వలనే కలుగును. కనుక మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరిగినదే గాని, సున్నతి ఆత్మ సంబంధమైనది, అది హృదయంలో మార్పు కలిగిందై ఉండాలి. అది అట్టి వాని ద్వారా దేవునికి మెప్పు వస్తుంది. అట్టి వాని ద్వారా దేవుడు మహింపరచబడతాడు. అట్టి విశ్వాస ద్వారా, అట్టి సేవకుని ద్వారా, అట్టి సంఘము ద్వారా. కనుక దేవుని వలనే అతనికి మెప్పు కలుగుతుంది తప్ప మనుషులు పొగడతా, మనుషులు పొగిడితే నీకు శ్రమ, మనుషులు నిందిస్తే నీకు శ్రమ, మనుషులు మిమ్మును బట్టి రాయబడిన ప్రకారముగా నా నామము అవమానపరచబడకూడదని ప్రభు యొక్క ఆజ్ఞ. కనుక హృదయము యందు సున్నతి పొందగలిగి ఉండాలి. ధర్మశాస్త్రాన్ని అనుసరించగల వారే ఉండాలి. శరీరమందు సున్నతి కాదు. కనుక నీ ఆధ్యాత్మ జీవితంలో దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని కలిగి నువ్వు బ్రతికినప్పుడే ఆయన అంటాడు, బల నమ్మకం మంచి దాసుడా, మంచి దాసురాలని ఆయన అంగీకరిస్తాడు. రాజు భక్సింగ్ గారు పరలోకానికి వెళ్ళాడు. భూమి మీద తన నామానికి ఘనత కలిగింది. ఈ దినాన్ని నన్ను బట్టి దేవుని నామానికి అవమానము కలగకుండా ఉండడానికి మనము ఆయనకి ఇష్టకరంగా బ్రతకాలి. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉంటాడు. నిన్ను బట్టి దేవుని నామమునకు ఘనత వస్తుంది. ఆ రీతిగా రాయబడిన ప్రకారంగా మిమ్మును బట్టే కదా నా నామము అన్యజనుల మధ్య దూషించబడుతుంది. విశ్వాసగా, ఒక సేవకుడిగా, ఒక సంఘానికి నీ దేవుని నామానికి అవమానకరంగా ఉంటే ఆయన చూచి ఊరుకోడు. ఆయన దహించు అగ్ని ఉన్నాడు. ఆయన పిల్లల పోయిన ఎలుగుబంటి ఉన్నాడు. గోడ మెచ్చే తేలి కరిచినట్టుగా దాన్ని తప్పించుకొని పారిపోతే, పాము కరిచినట్టు దాన్ని తప్పించిన పారిపోతే, ఎలుగుబంటి ఎదురైనట్లుగా దాన్ని తప్పించే పారిపోతే, సింహం చిరుతుప్పులు ఎదురైనట్లుగా మనకు తెలుసు లేఖనంలో. కనుక ఆ రీతిగా మనుషుల దగ్గరికి తప్పించుకోవచ్చు కానీ, సంఘమును తప్పించుకోవచ్చు కానీ, సేవకుని తప్పించుకోవచ్చు కానీ, నిన్ను బట్టి దేవుని నామము అన్యజనుల మధ్య దూషించబడినట్లుగా అయితే, కనుక ఎవడు దేవుని ఆలయాన్ని పాడు చేస్తే నేను వాడిని పాడు చేస్తానని లేఖనంలో రాయబడ్డది. ఆ రీతిగా దేవుని నామానికి అవమానకరంగా జీవించేవారు నిన్ను నీవే సరి చేసుకో, నిన్ను నీవే బోధించుకో, ఉపదేశించుకో, బోధించుకో, ఖండించుకో, గద్దించుకో, బుద్ధి చెప్పుకో. నువ్వు మారకపోతే నిన్ను బట్టి దేవుని నామము అవమానపరచు. మారి ప్రభు కొరకు బ్రతికితే ఆయన ప్రేమను నువ్వు అనుభవిస్తావు. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. జీవముగల తండ్రి, కొన్ని మాటలు మా ప్రియులు అన్నారు. మమ్మను బట్టి నీ నామానికి అవమానం రాకుండా, మమ్మను బట్టి నీ నామం ఒక మహిమ కలిగినట్లుగా అయా మేము జీవించాలని మాట్లాడిన లేఖనాలు బట్టి నిన్ను ఘనపరుస్తూ, ఏ సేవకుని ద్వారా, ఏ విశ్వాసను బట్టి దేవ, ఏ సంఘమును బట్టి నామానికి అవమానం కలగకుండా సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం తాను ప్రేమించు వారికి కూడా మనకు తోడుండి ఆశీర్వదించును గాక. ఆమేన్. మేము భయపడము, ఇక మేము భయపడము, ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు, ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు. మేము భయపడము, ఇక మేము భయపడము. అందరికీ ప్రైజ్ ది లార్డ్.